నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ప్రశాంతంగా కొనసాగుతున్న 7వ విడత సార్వత్రిక ఎన్నికలు ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసిపైనే అందరి దృష్టి జాతీయ ఛానళ్లు చేసిన సర్వేలన్నీ తప్పు కాబోతున్నాయి టీడీపీనే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన చంద్రబాబు నకిలీ విత్తన విక్రయదారులపై కొరడా జులపించిన నల్గొండ ఎస్పీ రంగనాథ్ రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరిక నారాయణపేట్ జిల్లాలో గుక్కెడు నీరు దొరక్క అల్లాడుతున్న జనం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన జక్లేర్ గ్రామ మహిళలు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 7 దశల సార్వత్రిక ఎన్నికలు నేటితో ముగియనున్నాయి కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్తో పాటు 7 రాష్ట్రాల్లో నేడు తుది విడత ఎన్నికలు జరగనున్నాయి మొత్తం 59 నియోజకవర్గాల్లో 918 మంది అభ్యర్థులు బరిలో దిగుతున్నారు ఇప్పటి వరకు జరిగిన 6 దశల్లో 483 స్థానాలకు పోలింగ్ పూర్తయింది ధన ప్రవాహం కారణంగా తమిళనాడులోని వెల్లూరు స్థానం ఎన్నిక రద్దయింది ఇక దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో జనం ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు 6 గంటల నుంచి కేంద్రాల వద్ద బారులు తీరారు చివరి విడతలో ఉత్తరప్రదేశ్ పంజాబ్ పశ్చిమ బెంగాల్ బీహార్ మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ చండీగఢ్లోని స్థానాలు ఉన్నాయి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గానికి కూడా నేడే పోలింగ్ జరగనుంది అలాగే రవిశంకర్ ప్రసాద్ శత్రుఘ్న సింహ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఇక అనురాగ్ ఠాకూర్ మనోజ్ సింహ వంటి ప్రముఖులు నేటి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు పశ్చిమ బెంగాల్లో ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అదనపు బలగాలను మోహరించారు కాగా ప్రధాని నరేంద్ర మోదీ బరిలో ఉన్న వారణాసిపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకరించారు ఇక్కడ మోదీకి ప్రత్యర్థులు ఏకంగా 25 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు 2014లో జాతీయ ఛానళ్లు చేసిన సర్వేలన్నీ తప్పు అయ్యాయని ఇప్పుడు అదే జరగబోతుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు ఆ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని జాతీయ ఛానళ్లన్నీ ముక్తకట్టంతో చెప్పాయని కానీ టీడీపీ ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ నుంచి పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ఏపీలో టీడీపీ 1000% గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు ఫలితాలపై ఎటువంటి అనుమానం అవసరం లేదని టీడీపీదే విజయమని నేతల్లో భరోసా నింపారు గతంలో ఇప్పుడు కూడా వైసీపీ గెలుస్తుందని జాతీయ ఛానళ్లు చెప్పే అవకాశం ఉందని వారి అంచనాలు మళ్లీ తప్పు కాబోతున్నాయని అన్నారు జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు కృషి చేస్తున్నాను తప్పితే ప్రధాని రేసులో తాను లేనని చంద్రబాబు స్పష్టం చేశారు నకిలీ విత్తనాలను విక్రయించేవారు రవాణా చేసి వారి పట్ల కఠినంగా వ్యవహరించి రైతాంగం వాటి బారిన పడకుండా కాపాడాలని నల్గొండ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ అన్నారు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతాంగం నకిలీ విత్తనాలు బారిన పడి మోసపోకుండా ఉండే విధంగా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పనిచేయడం ద్వారా నకిలీ విత్తనాల విక్రయం రవాణా అరికట్టాలని ఎస్పీ ఆదేశించారు ఇక ముఖ్యంగా జిల్లాలో పత్తి వరి సాగు అధికంగా చేస్తున్నందున వాటి పట్ల ప్రత్యేక దృష్టి సారించి నకిలీ విత్తనాలు బారి నుండి రైతులను రక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు విత్తనాలు సరఫరా చేసే కంపెనీలు విక్రయించే దుకాణదారులు అనుమానం ఉన్న ఏజెన్సీల పట్ల నిఘా పెట్టాలన్నారు అనుమతి లేని విత్తనాలు రైతాంగం వినియోగించకుండా వారిలో చైతన్యం తీసుకురావాలని ఈ విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు పోలీస్ అధికారులకు సహకరించాలని కోరారు మన కండిషన్స్ కావాలంటే ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మన వైపు నుంచి మనం కరెక్ట్గా ఉండాలి ఎంతసేపు మనం ప్రాసిక్యూటర్స్ మీద లేదా జ్యుడిషియరీ మీద మనం కౌంటింగ్ ఉంది 23rd and 27th కూడా మన కౌంటింగ్ ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉంది మనకి 3rd లోపల అవుతుంది ఇవన్నీ అయిపోగానే వెంటనే మనం అంతా కూడా మీ ఫోకస్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ ఫైల్స్ తీసి ర్యాండమ్గా నేను ఈ సర్కిల్ నుంచి కానీ లేదా పోలీస్ స్టేషన్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు judiciary and they are part of the criminal justice system. So number one, quality of investigation is very important. చాలా మూడు పాటలు మనం చూసుకుంటాం రేపు మన రివ్యూ చేసినప్పుడు ఉంటుంది మీ అందరూ కేసు ఏదో రహస్యంగా ముక్కుబడిగా చేసినట్టు కాకుండా దాన్ని అక్కడ అస్పాట్లో చెప్పాడని కనెక్ట్ చేస్తాం అక్యూజ్ సపోజ్ ఏమన్నా అతను పెట్టి కూడా ఏమన్నా అక్కడ ఏమన్నా తిరిగిందనుకోండి ఏదో సంబంధం 20 కూడా వస్తే కనుక అతను కూడా మనం కలెక్ట్ చేసి సో 100% 100% కూడా మనం కలెక్ట్ చేసి 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 100% 100% కూడా మనం కల
అని మనం ఆ సీట్ నుంచి క్రైమ్కి కనెక్ట్ అబోవ్ అయితే 90 days. సో మనం ఒక రేప్ కానీ లేదా ఒక మర్డర్ కానీ ఒక 304B వాట్ ఎవర్ ఎన్నిట్లో కూడా ఛార్జ్ షీట్ మనం 90 days ఫైల్ చేస్తే కనుక అక్యూజ్డ్ ఉండగానే కస్టడీలో ఉండగానే మనం జైలుకి వెళ్ళేటట్టు చేస్తారు. బెయిల్ వచ్చిన కూడా ట్రయల్ కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా మన బెయిల్ తర్వాత 161 స్టేట్మెంట్స్ ఛార్జ్ షీట్ లో 161 స్టేట్మెంట్స్ రాసుకున్నారండి. అవి ప్రాసిక్యూషన్ కి సపోర్టింగ్ ఉంటారు. ఛార్జ్ షీట్ లో రాసేటువంటి 161 స్టేట్మెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ గా, ఎందుకంటే ఐఎమ్ డీలింగ్ విత్ దే ఆర్ స్పీకింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది అక్యూజ్. అలా రాసుకున్నారండి. నేను 3 to 4 ఫైల్స్ తీసి పక్కకు పెట్టాను. ఐ డ్యూ టు అవర్ కన్సర్న్ మన హెడ్ ఆఫ్ ది ఎస్పీ గారు కూడా ఇస్తారన్నారు. మీరు ఎందుకు అలా రాయాలి, అక్యూజ్ ఫేవర్ ఎందుకు రాస్తున్నారండి? దానికి ఇప్పుడు మేము వాళ్ళని హాస్టైల్ చేసే పరిస్థితి ఉంది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని జక్లేర్ గ్రామ ప్రజలు తాగడానికి గుక్కెడు నీరు లేక బిందెలు పట్టుకొని రోడ్డు మీదకు వచ్చారు. గత వారం రోజుల నుంచి మంచినీరు రాకపోవడంతో అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు ఆగ్రహంతో జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేసి నిరసన తెలిపారు. దేవాన్ దింపుడు దేవాన్ ఇక్కడ ఆఫ్ఫోటో వచ్చి మాట్లాడండి. జక్లేర్ గ్రామం నారాయణపేట జిల్లా మక్తల్ మండల్ జక్లేర్ గ్రామంలో దాదాపు 6 రోజుల నుంచి వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల వారి బోర్ల దగ్గరికి పోయినా అక్కడ నీటి వ్యవస్థ బోరు వ్యవస్థలో నీరు తగ్గిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ విషయాన్ని అధికారులు గమనించి తొందరగా నీటి సమస్యను తొందరగా పరిష్కరించగలరని కోరుతున్నాం. పరిస్థితి మన నీళ్ళు లేక ఇదైతున్నాం. ఎన్ని రోజుల నుంచి? 6 రోజులు. ఎవరు అడుచుకోలేరా? ఎవరు పట్టించుకోరు. వార్డు మెంబర్ సర్పంచ్ ఎవరు అడుచుకోరా? ఎవరు పట్టించుకోరు. ఎప్పటి నుంచి నీళ్ళు? ఇంకా రమ్మను మాట్లాడుతా సర్పంచ్ మొన్న ఓటుకోసానికి మొక్కనికి మాకేది అని వస్తారు కానీ ఇప్పుడు మా ఆర్యానికే రాదా? ఎందుకున్నారు? ఉచ్చవాసం తాగలనా? ఉచ్చవాయిని కట్టుకుంటాం. పంచారు రైతులు ఎవరు సర్పంచ్ అడుగుతాం. బాత్రూమ్ కట్టండి, ఏం కడతాం? నీళ్ళేంది మళ్ళా లేచి పోయి మొగానికి ఏతలకు ఇంకా కొట్లాడతా చేయలేదు. అప్పుడు ఏం నోళ్ళు లేకుంటుంది. మేము అడిగా అన్నట్టు ఒక్కటే చెట్టుకుంటాం కానీ లేదు ఏం కడుగుతాం? మోసుకొచ్చుకుంటే సన్న దేవాన్ దింపుడు దేవాన్ ఆఫ్ఫోటో ఇక్కడ ఆఫ్ఫోటో వచ్చి మాట్లాడండి. జక్లేర్ గ్రామం నారాయణపేట జిల్లా మక్తల్ మండల్ జక్లేర్ గ్రామంలో దాదాపు 6 రోజుల నుంచి వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల వారి బోర్ల దగ్గరికి పోయినా అక్కడ నీటి వ్యవస్థ బోరు వ్యవస్థలో నీరు తగ్గిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ విషయాన్ని అధికారులు గమనించి తొందరగా నీటి సమస్యను తొందరగా పరిష్కరించగలరని కోరుతున్నాం. పరిస్థితి మన నీళ్ళు లేక ఇదైతున్నాం. ఎన్ని రోజుల నుంచి? 6 రోజులు. ఎవరు అడుచుకోలేరా? ఎవరు పట్టించుకోరు. వార్డు మెంబర్ సర్పంచ్ ఎవరు అడుచుకోరా? ఎవరు పట్టించుకోరు. ఎప్పటి నుంచి? బాత్రూమ్ ఇంకా రమ్మను
మాట్లాడుతూ సర్పంచ్ మొన్న ఓటుకోసానికి మొక్కనికి మాకేది అని వస్తారు కానీ ఇప్పుడు మా ఆర్యానికి రాదా ఎందుకున్నారు ఉచ్చవాసం తాగలనా ఉచ్చవాయిని కట్టుకుంటాము పంచారు రైతులు ఎవరు సర్పంచ్ అడుగుతాం బాత్రూమ్ కట్టండి ఏం కడతాం నీళ్ళేంది మళ్ళా లేచి పోయి మొగానికి రైతులకు ఇంకా కొట్లా చేయలేదు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫ్రీ ఇంగ్లీష్ లెర్నింగ్ సెంటర్ క్యాంప్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ స్వారో మాట్లాడుతూ ఈ ఇంగ్లీష్ లెర్నింగ్ క్యాంపులో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా చదువుల్లో ముందు ఉండాలని, వారు కూడా మిగిలిన వారికి ఏమీ తక్కువ కాకుండా చదువుకోవాలని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ తెలుగు భాష ప్రావీణ్యంతో పాటు ఇంగ్లీష్ భాషను కూడా నేర్చుకోవాలని, వేగంగా మారుతున్న సమాజంలో విద్యార్థుల తల్లిదండ్రులలో కూడా మార్పు రావాలని, తమ పిల్లలు ఏం చదువుకున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి తల్లిదండ్రులకు ఉండాలని కూడా ఆయన అన్నారు. ఈ లెర్నింగ్ క్యాంప్ ద్వారా కనీసం కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులైనా ఇంగ్లీష్ నేర్చుకొని తమ యొక్క పిల్లల చదువుపైన దృష్టి సారిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. Word walls here. Maybe you have word walls here, ma'am. Word walls. So please show them the word walls also. So there are about 200 to 300 important English words every parent must know. Every student must know. You paint in your homes the word walls. You paint your walls with these words. Okay, what are the important words? So those words and their meanings you have in your homes also. The moment child gets up from sleep, he or she will see all these word walls. Then the brain gets programmed like that. Similarly, the mathematics, all the mathematical symbols, plus, minus, division, sigma, what not, alpha, everything, pi, all these things. Geometry is like, we call it as a triangle, rectangle, then rhombus, trapezium, all these things you paint in your homes. The moment child gets up, he will see or she will see all these things. Don't give mobile phone to your children. I repeat, don't give mobile phone to your children. They will become slaves. They will become a glorious slaves and then they will kill you. They will kill you. A lot of senior officers, they call me. Then you know what they ask? Praveen, do you have mobile phone policy in your school? Then I tell him, sir, there is no mobile phone policy in our school. A lot of senior officers, IAS officers, I want to send my child to your school because our people are so addicted to mobile phone. One officer from Bihar, he called me. He says, my child is addicted to PUBG. There is a game called PUBG. So every day he is doing PUBG and then one morning my wife snatched the mobile phone and then he tried to commit suicide. So that is the problem in our homes, my dear friends. Mobile phone is useful only to communicate, but not to give to children and then make them get addicted to these gadgets. So please from these mobile phones, read as many books as possible, and then when you want to read English and Telugu both to your children. Read good books. Read aloud so that they understand the language. If you make a mistake, your child will correct you. Change in this world, you don't need million people. You need only 100 or 200 or 300 revolutionaries. Then world will change. Okay. Then the last thing is the future is going to be extremely interesting, extremely dangerous. In 2035, in 2040, if you can't speak in English, if your children are not in a position to converse in English, they will do JM sweeping and sanitation jobs. They won't be even sweeping and sanitation also they won't be able to do. You understand what I'm trying to say? Because by then machines will come. So you should be able to think creatively. Then you should be able to read as many books as possible. Both Telugu and English and what not everything.
then only your children will be creative children. You must create that kind of environment in your homes. So there is a concept called world wall. You may have seen in Narsingh school, at every place there are mirrors. Have you seen? In the corridor there are mirrors, in the staircase there are mirrors. You know why we have put mirrors? So that the children can go to the mirrors and then start speaking to their own images. Okay, so and then they can also speak in English or Telugu, whatever. So you also try this technique in your homes. Please put a huge mirror in your homes and then you can talk to your own image. Your children can also talk to their images. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. గుడి గంటలు త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురం, తుంబూరు గ్రామాలకు చెందిన రైతులు గ్రీన్ ఫీల్డ్ హైవే తమకు వద్దంటూ, హైవేకు తమ భూములు ఇవ్వబోమంటూ పలువురు రైతులు గ్రామ సమీపంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గ పరిధిలో ఇచ్చాడ మండలం, సిరికొండ మండలాల్లో బౌద్ధ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రపంచ దేశాలకు శాంతి మార్గాన్ని సూచించిన గౌతమ బుద్ధుడు బోధించిన స్వార్థం, చౌర్యం, వ్యభిచారం, అసత్యం, మద్యపాన సేవనం వీటికి దూరంగా ఉన్నప్పుడు మనిషి నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతాడు అని జీవిత సత్యాలను తెలిపి తద్వారా సమాజంలో ఆ శాంతి తొలగి శాంతి మార్గాన్ని సూచించిన గౌతమ బుద్ధుని బోధనలు ఆచరణీయమని కూడా బౌద్ధ ప్రముఖులు వివరించారు. వీరిలో జెడ్పీటీసీ రేణుక, బుద్ధిస్ట్ సొసైటీ ఇచ్చోడ ప్రెసిడెంట్ భగత్ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. कशासाठी म्हणजे काही गोष्टी जे शरीराला बांधून राहतात की नाही, बांधायचं मतलब ते मोकळं होतं, दुसरं काय नाही त्याच्यात. त्याचं आता ते टेक्निकली सायंटिफिकली संबुद्धो भगवा भगवन्तं अभिवादेमि बुद्धं नमामि साक्षातो भगवता धम्मो धम्म नमस्वामि धम्मं नमामि. या सर्व जरा हात जोडून घ्या, जवळ या, पूर्वी काढा थोडं, डोक्यावरचं बी काढा, डोक्यावरचं बी काढा. कशासाठी म्हणजे काही गोष्टी जे शरीराला बांधून राहतात की नाही, बांधायचं मतलब ते मोकळं होतं, दुसरं काय नाही त्याच्यात. त्याचं आता ते टेक्निकली सायंटिफिकली संबुद्धो भगवा भगवन्तं अभिवादेमि बुद्धं नमामि साक्षातो भगवता धम्मो धम्म नमस्वामि धम्मं नमामि सुपटिपन्नो भगवतो सावक संघो संघं नमामि. नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तस्स. విశాఖ జిల్లా సింహాచలంలో ఒక ప్రైవేట్ బస్సు బ్రేకులు ఫెయిల్ అయి షాపును ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బస్సులో సుమారు 40 మందికి పైగా భక్తులు పుణ్యక్షేత్రాల సందర్శనార్థం ఇక్కడికి చేరుకున్నారు. సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనం అనంతరం క్రిందకు వచ్చిన బస్సు మార్కెట్ కూడలి వద్దకు రాగానే ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయి అవ్వడంతో డ్రైవర్ చాకచక్యంగా దేవస్థానం షాపింగ్ కాంప్లెక్స్ మెట్లను ఢీకొట్టి నిలిపివేశాడు.
అక్కడ పార్కింగ్లో ఉన్న బైకును ఢీకొట్టి బస్సు ఆగడంతో అందులో ప్రయాణిస్తున్న భక్తులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్పేట క్రాస్ రోడ్ వద్ద గేదెను ఢీకొట్టి కారు పల్టీలు కొట్టింది. కారును డ్రైవింగ్ చేస్తున్నది టీవీ యాంకర్ హేమంత్గా గుర్తించారు. ఇక విజయవాడలో మహర్షి సక్సెస్ మీట్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హేమంత్కు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. కాగా కారు పూర్తిగా ధ్వంసమైంది. కొన్ని రోజుల క్రితం శ్రీలంకలో ఈస్టర్ సందర్భంగా తీవ్రవాదులు సృష్టించిన మారణ హోమం భారత్లో కూడా ప్రకంపనలు రేకెత్తించింది. ఈ నేపథ్యంలో భారత్లోనూ పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఎన్ఐఏ ఆధీనంలో 4 ఉగ్రవాదులు ఉన్నట్టు తెలుస్తుంది. వారిచ్చిన సమాచారం ఆధారంగా తాజా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఏపీలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో అల్ ఉమా ఉగ్రవాదులు రెక్కి నిర్వహించినట్టు ఐబీ సమాచారం అందించింది. కొన్ని రోజుల క్రితమే తిరుమలలో ఉగ్రవాదులు కదలికలు ఉన్నట్టు ఐబీ వర్గాలు గుర్తించాయి. దాంతో తిరుమలలో విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. తిరుమలకు వచ్చే అన్ని మార్గాల్లో భారీగా తనిఖీలు చేపట్టారు. సింహాచలంలో చందన స్వామికి గంధం అరగతీత కార్యక్రమం అత్యంత వైభవంగా సాగుతుంది. ఏడాది పాటు చందనంలో దర్శనమిచ్చే సింహాచలం అప్పన్న స్వామి కేవలం చందనోత్సవం రోజు మాత్రమే నిజరూపం దర్శనం ఇచ్చారు. ఇక ఆ రోజున స్వామివారిపై ఉండే చందనాన్ని తొలగిస్తారు. అయితే స్వామివారి కోసం చందనాన్ని అరగదీత కార్యక్రమాన్ని పూజాకారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇలా వచ్చిన చందనాన్ని మళ్ళీ స్వామివారికి పూస్తారు. విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో గాలికి పురాతన వెంకటేశ్వరరావు స్వామి దేవాలయం ధ్వజస్తంభం విరిగిపడింది. సుమారు 150 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయ ధ్వజస్తంభం విరిగి పడిపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు గురి అవుతున్నారు. దేవస్థానం వడ్డా దేవాలయం 140 సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టడం జరిగింది. అదే సంవత్సరం ధ్వజస్తంభం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న అధికంగా గాలి రావడం వల్ల ప్రకృతి వైపరీత్యం వల్ల ధ్వజస్తంభం 4 గంటలకు పడిపోయింది. దీనివల్ల భక్తులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ధ్వజస్తంభం మళ్ళీ తిరిగి ప్రతిష్ఠ చేయడానికి మేము తమ చర్యలు తీసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా కొనసాగుతున్న 7వ విడత సార్వత్రిక ఎన్నికలు. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసిపైనే అందరి దృష్టి. జాతీయ ఛానళ్లు చేసిన సర్వేలన్నీ తప్పు కాబోతున్నాయి. టీడీపీనే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన చంద్రబాబు. నకిలీ విత్తన విక్రయదారులపై కొరడా జులపించిన నల్గొండ ఎస్పీ రంగనాథ్. రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరిక. నారాయణపేట్ జిల్లాలో గుక్కెడు నీరు దొరక్క అల్లాడుతున్న జనం. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన జక్లేర్ గ్రామ మహిళలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.